సిఎంఆర్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. నమస్తే, నేను కేశవ్ సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆ తర్వాత జరిగినటువంటి ఘటన ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యి ఇంటికి వెళ్ళేటువంటి క్రమంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. ఇది రాజకీయ దుమారంగా టర్న్అవుట్ అయిపోయింది. ప్రధానంగా విపక్షం వైఎస్ఆర్సీపీ దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి వైసీపీ ప్రత్యేక ఎజెండా ఎందుకు తీసుకుంది, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. ఏంటి అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది, తర్వాత ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈవెంట్లో తొక్కిసలాట కానీ ఈవెంట్లో ఇన్సిడెంట్ కానీ జరగలేదు. వెళ్ళే దారిలో ఒక యాక్సిడెంట్ జరిగింది, చనిపోయారు పిల్లలు. అసలు కనీసం రెస్పాండ్ కాలేదు, బాధ్యత తీసుకోలేదు, ఎవరో పట్టించుకోలేదు. దీనిపైన విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఏం జరిగింది అసలు ఇక్కడ ఏంటంటే, అంటే స్ట్రైట్గా చెప్పాలంటే శవరాజకీయాలు 6 మాసాలు కొత్త కాదు, వాళ్ళకి కొత్త కాదు. మనం చూసాం, బాబాయ్ కేసు కావచ్చు, కోడికత్తి కేసు కావచ్చు, ఇవన్నీ రకరకాల వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. చిన్న బాలుడిని 14 సంవత్సరాల బాలుడిని తన అక్కన వేధించిన వద్దన్నందుకు బాపట్లో గడ్డివాములు పెట్టి తగలబెట్టిన సంఘటనలు కావచ్చు, ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఊరేగించిన సంస్కృతి వాళ్ళది. సరే, ఒక ఎంపీ అయితే ఏమి అరాచకం చేశాడో మాధవ్ అందరికి తెలిసిన విషయమే. సరే, ఇప్పుడు నీతులు చెప్పి అంబటి రాంబాబు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఆడపిల్లల పట్ల ఎలా అసభ్యంగా అన్నీ తెలిసిన విషయమే. అయితే వైసీపీ వాళ్ళు కొత్తగా నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం జరిగింది, గేమ్ చేంజర్ ఈవెంట్ జరిగింది, లక్షలాది మంది జనం వచ్చారు, రాజమండ్రిలో జరిగింది, అందరికి తెలిసిన విషయమే. ఎక్కడైనా ఇన్సిడెంట్లో ఇప్పుడు దానికి పుష్పకు ఒక న్యాయం, రామ్ చరణ్కు ఒక న్యాయం అంటున్నారు కదా, ఇప్పుడు దాని జరిగిన సంఘటనకి దీనికి ముడిపట్టడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు చట్టానికి ఏం కావాలి? ఎవిడెన్స్ కావాలి. సంధ్యా థియేటర్ పరిధిలో రేవతి చనిపోయిందా లేదా, తొక్కిసలాటలో చనిపోయిందా లేదా, చిక్కడపల్లి పోలీసులు ఏం చెప్పారు? అదే కదా సీఎం చెప్పినా, కోర్టు చెప్పినా, ఈ రోజుకి ఆదివారం పోయి సంతకం పెడుతున్నా ఆయన హీరో. దానికి కారణం అది. ఇప్పుడు పరామర్శించడానికి ఈ రోజు వెళ్ళాడు. రాంబాబు గారు బాగా వరుసగా రెస్క్యూకి వస్తున్నట్టున్నారు ఈ విషయంలో. ఆయన్ని అల్లు అర్జున్ గారిని ఎవరు ఓన్ చేసుకునేంత అంబటి రాంబాబు ఓన్ చేసుకుంటున్నారు. మావాడు అని. అంటే ఆ కుటుంబాల మధ్య వైరం పెంచడం వాళ్ళకి ఆనవైతే, అది పోసానికి కావచ్చు, ఈయనకి కావచ్చు, ఇంకొకరికి కావచ్చు. సరే, వాళ్ళ నాయకులంతగా నోరు ఉందని చెప్పి ఇది చేసే వాళ్ళంతా బోరగడ్డలు కావచ్చు, నందిగా కావచ్చు, వీళ్ళందరూ కూడా 1 by 1 జైల్లోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉండిపోయారు. ఉండిపోయి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఏడీబీ రోడ్లో రాజమండ్రి కాకినాడ మధ్య రోడ్లు అధ్వానంగా అయినాయి అని చెప్పేసి సీఎం, డిప్యూటీ సీఎం గారు ట్వీట్ చేశారు. సరే, ఇప్పుడు శ్యామల అంట, ఆమె ఎవరు కొత్తగా వచ్చింది, ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేసుకొని ఇప్పుడు ఆమెకి ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు కష్టపడిన వాసిరెడ్డి పద్మలాంటి ప్రాధాన్యత అయిపోతానికి వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు, మనకు తెలిసిన అంశం. మరి శ్యామల ఏంటి, శ్యామల రాజకీయ అనుభవం ఏంటి, ఆమె శ్యామల రెడ్డి గారు అని చెప్పి అంటారు. ఆమె మాట్లాడిన మాటలు ఏంటి, డిప్యూటీ సీఎం గారికి న్యాయం తెలియదా, సీజ్ ద రోడ్ అని చెప్పి అనరేంటి అని చెప్పేసి అనే పురుష పదజాలంతో అని చెప్తుంది. అంటే రోడ్లు ఎవరి వల్ల ఉన్నాయి? దాదాపు 2000 మంది గత 5 సంవత్సరాల రోడ్డు ప్రమాదం వల్ల చనిపోయారు. రోడ్లు అధ్వానం చేసింది ఎవరు? చివరికి గ్రామాలకి, పంచాయతీలు కూడా రోడ్లు లేకుండా యాక్సిడెంట్ల కారణం ఎవరు? బాలింతలు కూడా చనిపోయిన సంఘటనలు గత 5 సంవత్సరాలు కనపడలేదా? అప్పుడేమైపోయారు ఈ శ్యామల గారు కావచ్చు, లేకపోతే ఇంకొక రోజా గారు కావచ్చు. అసలు రోజా గారు అయితే ఇప్పుడిప్పుడే బయటపడారు. రోజా గారు కూడా ట్వీట్ చేశారు కదా, కన్న బిడ్డను కోల్పోయిన తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ట్యాగ్ చేశారు. ఇక్కడ కూడా అంటే అసలు ఏం జరిగింది? ఇప్పుడు సరే, వాళ్ళు రాజకీయంగా స్టేట్మెంట్స్ ఇచ్చారు, కొన్ని మాటలు, కొన్ని బైట్స్, కొన్ని వీడియోలు, కొన్ని ఛానల్స్ వాటిని పదే ప్రమోట్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా అవే తిరుగుతున్నాయి. సో వీటికి ఏంటి ఆన్సర్ ఏంటి? ఎందుకంటే చనిపోయిన వెంటనే రియాక్షన్ ఉంటుంది, పిల్లలు చనిపోగానే బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. అసలు ఎవరు ఆదుకోలేదు, ఎవరు స్పందించలేదు. పోస్ట్ మార్టం చేసే టైంలో కూడా ఎవరు స్పందించలేదు. లీడర్స్కి ఫోన్ చేస్తే కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు అని వాళ్ళు ఆరోపణ చేశారు అన్నారు. ఎంతవరకు వాళ్ళ ఆరోపణలో సత్యం లేదండి, అసత్యంగా అంత పూర్తి చెప్పిందంతా అబద్ధమే. ఎందుకంటే వీళ్ళు ఎట్లా అయినా కానీ దీన్ని మొత్తం నెపం డిప్యూటీ సీఎం గారి మీద వేయాలని చెప్పి చూస్తున్నారు. ఇక్కడ అక్కడ జరగల. వాళ్ళు ఒకటికి 4-5 సార్లు చెప్పాడు, మీరు చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి, అందరికీ అర్థమైపోయింది, జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమన్నాడు. ఆ పిల్లలు హెల్మెట్ పెట్టుకోలేదు. సరే, రోడ్డు ప్రమాదం, అది ఎవరు కూడా అనుకోకుండా జరిగిన సంఘటన. ఆ తల్లిదండ్రులకి మనం సంతాపం తెలియజేయాలి. దాన్ని కూడా వీళ్ళు చేస్తే పోస్ట్ మార్టంకి వెళ్ళలేదని తెలుసా? 19 నానేసి శిష్యులంతా కార్యకర్తలు వెళ్ళారు అని చెప్పి చెప్తున్నారు ఒకవైపు. తర్వాత తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేర ప్రకారం ఇరువురికి కూడా 5 లక్షలు. యాక్చువల్గా చనిపోయినప్పుడు చిత్ర నిర్మాణ బృందం కావచ్చు, దిల్ రాజు కావచ్చు, రామ్ చరణ్ వాళ్ళే వాళ్ళకంటే ముందుగానే స్పందించి
చెరో 5 లక్షలు ఇవ్వమని చెప్తే ఎంపీ గారిని పంపించారు, కాకినాడ ఎంపీని. వెళ్ళి ఇద్దరు కుటుంబాలు చనిపోయిన ఇద్దరికి కూడా ఇచ్చారు. అయ్యలు కనపట్లేదా? వీళ్ళ కళ్ళు ఏమైపోయినాయి? దిల్ రాజు గారు కూడా ఇప్పుడు అనౌన్స్ చేశారు, వ్యక్తిగతంగా ఇచ్చారు, 10 లక్షలు లెక్కన ఇచ్చారు. రామచంద్ర గారు కూడా 10 లక్షలు ఇచ్చారు. మొత్తం వాళ్ళ కుటుంబానికి ఇరువురికి 40 లక్షల రూపాయలు ఇచ్చారు. వీళ్ళేమో రూపాయి తీరు. ఇప్పటి వరకు కూడా వైసీపీ ఎవరైతే వీళ్ళు చెప్తున్నారు, సానుభూతి వ్యక్తం చేస్తున్న రోజా కావచ్చు, లేకపోతే శ్యామల కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, డబ్బులు బాగానే సంపాదించారు. ఇవ్వచ్చు కదా, కాకినాడ అనుకుంటా కదా, అక్కడ లోకల్ ఉన్నారు. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడించమని కూడా వెళ్ళింది పాపం. ఆమె పరిణామం అక్కడే అంటారు. మరి ఇవి తీయొచ్చుగా, వీళ్ళెవరు రూపాయి తీరు. సార్ బుడమేరకు కూడా ₹1 కోటి ఇచ్చారు సార్ సీఎం గారు. మరి ఏ రిలీఫ్ కనిపించారో వాళ్ళే వాడుతా ఉన్నారు. వాడారా? 100 కోట్ల రూపాయలు మిగతా ఇచ్చారు. ఈ ₹1 కోటి ఏం చేశారో కూడా తెలియదు. వీళ్ళు వాళ్ళే వెళ్ళి సర్వీస్ చేసేవాన్నారు. వైసీపీ మేము ప్రభుత్వానికి ఇవ్వము, వైసీపీ నాయకుల ద్వారానే మేము ఖర్చు పెట్టి అక్కడ సేవ చేసాం మేము అని అన్నారు. డిప్యూటీ సీఎం గారు 6 కోట్లు ఇచ్చాడు. 400 గ్రామాలకు 4 కోట్లు ఇచ్చారు. స్పందించే హృదయం పవన్ కళ్యాణ్కి ఉన్నట్టు ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ గారికి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కూటమికి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వ్యవస్థ కారణం ఏంటి? రోడ్లు పట్టించుకోకుండా అభివృద్ధి సంక్షేమం మాట సంక్షేమం అని చెప్పి బటన్ నొక్కేం పథకాలు వేసేమన్నారు, అభివృద్ధిని మర్చిపోయారు. రోడ్ల అధ్వానం మీరు చేసిన 5 సంవత్సరాల్లో అరాచకం కోలుకోవటానికి కనీసం 20 సంవత్సరాలు పట్టేటట్టుంది. పాప ఇప్పుడిప్పుడే రాజధాని పనులు పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది, రోడ్లు కూడా కనెక్టివిటీ సెంట్రల్ నుంచి జల్ జీవన్ మిషన్ మీకు తెలుసు, గ్రామీణ రోడ్లు పథకాలు కూడా తీసుకొచ్చి ఆ రోడ్లు బాగు చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఎవరు చనిపోవాలని ఎవరు కోరుకోరు. చాలా జాగ్రత్త అని చెప్పారు. అక్కడ అనుకోకుండా జరిగిన సంఘటనకి దీన్ని పూర్తిగా బాధ్యత చేస్తా. ఆమె రోజా గారు అయితే ఇప్పుడు బయటకు పడినట్టుంది. గేటు కూడా దాటినే ఎక్కడ గెలవలేదు పవన్ కళ్యాణ్ గారు అన్న రోజా గారు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి ఏదో పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాలి. తల్లి ఆవేదన తెలియదా? వాళ్ళకి తెలియదా? వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు రెచ్చగొట్టి ఏదో ఇది చేసుకోవడానికి వాళ్ళకి ఒక ఛానల్ ఉందండి. ఆ ఛానల్ అనుబంధం ఒకటి 2 సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. రెచ్చగొట్టడం అంటే ఇప్పుడు వీళ్ళు కామెంట్స్ చేశారంటే ఓకే, రెచ్చగొట్టడం కోసం చేశారు. కానీ బాధితుల కుటుంబ సభ్యుల మాటలు కూడా ఉన్నాయి అందులో. వాళ్ళు కూడా ఆవేదనతో చెప్పారనుకోవాలా, లేదంటే ఏంటి అసలు ఏం జరిగింది? అంటే ఇప్పుడు వీళ్ళు పోయి అవకాశం నేను చెప్పా కదండి, శవ రాజకీయాలు, మనిషి సినిమా కోసం మా పిల్లలు బలైపోతున్నారు. ఆమె ఆలోచనతో మనిషి చనిపోయేదానికి మాట్లాడిన మాట వాస్తవం. అది ఎట్లా ఆవేదన కింద తీసుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు అడగండి. ఇద్దరు కుటుంబాలు ఇంటికి వెళ్ళి కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా చెరో 5 లక్షలు ఇచ్చారా లేదా? స్పందించే హృదయం వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళ రాజకీయాలు తెలుసు, వీళ్ళు ఏం చేశారో తెలుసు, మనుషులు ఏ విధంగా ఇది చేశారో తెలుసు. 5 సంవత్సరాలు మారణ హోమం ఒక రకంగా సృష్టించారు. 5 సంవత్సరాల్లో మీరు ఇప్పుడు పోయి అక్కడ ఇద్దరు చనిపోయినందుకు మాత్రం వాళ్ళకి 40 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి చిత్ర నిర్మాణ బృందం కావచ్చు, హీరో కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అందరూ సాయం చేశారు. ఇదే కాకుండా వాళ్ళ కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని చెప్పారు. మరి ఇంతకంటే ఏం చెప్పాలి? ఇందులో ఓన్లీ రాజకీయాలు తప్పితే ఇంకేం లేవండి. కాబట్టి వీళ్ళు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అవన్నీ మానుకొని మీరు ఇంకొక 4 సంవత్సరాలు 6 నెలలు ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఏమి లేదు. కూటమి అభివృద్ధి మార్గంలో వెళ్తుంది. మీరు చేయని పనులంతా వీళ్ళు చేస్తారు. దాన్ని అభివృద్ధిని ప్రశంసించండి. లేకపోతే మీరేం మా వల్ల కాదులే 4 సంవత్సరాల దాకా వెయిట్ చేయండి తప్పితే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని శవం పెట్టి అక్కడ శవ రాజకీయాలు చేయటం ఇది కరెక్ట్ కాదు కదండి. అది మానుకోవాలని మనం అనుకున్నాం. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది కాకినాడలో జరిగినటువంటి ఇన్సిడెంట్, అలానే బాధిత కుటుంబాలని ఆదుకునేటువంటి క్రమంలో జనసేన పార్టీ అందరికంటే ముందుంది. ఆ కుటుంబాలకి ఆర్థిక సాయం అందించారు. మరోవైపు చిత్ర నిర్మాణ బృందం వైపు నుంచి నిర్మాత దిల్ రాజు అనౌన్స్ చేశారు, సాయానికి సంబంధించిన ప్రకటన చేశారు. 2 కుటుంబాలకి చెరొక 5 లక్షలు ఇవ్వబోతున్నారు. సినిమా నటుడు, సినిమా హీరో రామ్ చరణ్ కూడా ఆదుకునేందుకు ప్రకటన చేశారు. కానీ రాజకీయ కోణంలో మాత్రం ఏపీలో ఈ దుమారం ఆగడం లేదు. సోషల్ మీడియా మొత్తం ఈ అంశాలతోనే రాక్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి, ఆ కుటుంబానికి సాయం అందిందా లేదా అనేటువంటి విషయం నేరుగా వాళ్ళనే అడగాలి అనేటువంటి మాటని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.